సో ఈ కేసు కూడా కరేబియన్‌లో అక్కడిక్కడ జరిగిందని చెప్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతి ఎక్కడుంది ఇక్కడ? లేదు. సో తాత్కాలికమైన ఏదో ఒక మీడియాలో చూపించడానికి సరిపోతుంది గానీ, ఇక్కడ ఈ యొక్క కేసుకు సంబంధించి ఇది నిలబడే కేసు కాదు. రవి అనే వ్యక్తి నిరపరాధిగా బయటపడటం 100% క్లియర్. నేను చెప్తున్నా గదా! అంటే బయట వ్యక్తి కాబట్టి ఈ కేసు అనేది చెల్లదంటారా? అంటే ఈ పోలీసులకి ఎలాంటి చట్టాలు తెలియకుండా ఇవన్నీ చేశారంటారా? 100%. 100% తెలీదని అంటున్నాను. అంటే ఎందుకు చేశారంటే మరి దేనికోసం చేశారు? ఇదంతా పబ్లిసిటీ కోసం అంటారా? ఎగ్జాక్ట్‌లీ అండి. ఎందుకు చెప్తున్నానంటే, పోలీసులు నేరస్తులను పట్టుకోవాలి. రైట్? నేను కూడా అక్కడే ఉన్నాను. నేరస్తుడు ఎంతటి వాడైనా సరే పట్టుకుని అతనికి శిక్ష పడే విధంగా చేయాల్సిన బాధ్యత పోలీసుల వాళ్ళ మీద ఉంది. ఈరోజు కూడా ఈ పైరసీకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు చేస్తున్న కృషిని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. దాని అర్థం ఏంటి అనంటే గనక సరైన పద్ధతులు చేయండి అని నేను చెప్తున్నాను. అర్థమైందా? అంతే తప్ప ఈరోజు హైప్ కోసము సినిమా హీరోల్ని, ప్రొడ్యూసర్‌లని కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి మేము పట్టుకున్నాం అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఈరోజు ఐ బొమ్మ అనేది మూపిచ్చామని అంటున్నారు. ఇమ్మీడియేట్‌లీ వేరే అకౌంట్స్‌లో ఓపెన్ అయింది గదా! వస్తుంది గదా! మరి ఎక్కడ ఆగింది? అంతెందుకండి. నిన్న కాక మొన్నటి వరకు సీపీగా ఉన్నటువంటి ఎవరు? సివి ఆనంద్ గారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ ఏమన్నారు? ఒక్కడిని అరెస్ట్ చేసినంత మాత్రం క్రైమ్ ఆగుతదా? ఆగదు అని చెప్పి ఆయనే చెప్తున్నారు. మొన్నటి వరకు వర్షన్ ఒకలాగా ఉంది ఆయనది. గత 2, 3 రోజులకెళ్ళి ప్రజల మధ్య అది చూసిన తర్వాత వర్షన్ వేరేగా ఉంది. సాక్షాత్తు ఆయనే చెప్తున్నాడు గదా! పట్టుకున్నంత మాత్రం ఇక్కడితో క్రైమ్ ఆగదు అని చెప్పని. సో నేనేమంటున్నాను అంటే గనక మీరు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ గాని, ప్రాసెస్ గాని ఏదైతే ఉందో పటిష్టంగా చేయండి అని అంటున్నాను. అంటే మన యొక్క చట్టాల మీద, మన యొక్క పోలీసు వ్యవస్థ మీద, మన యొక్క ఇన్వెస్టిగేషన్ మీద ప్రజలకి నమ్మకం కలగాలి. ఈ యొక్క నేరం చేయాలనేటువంటి నేరస్తులకి వెన్నులో వణుకు పుట్టాలి అని నేను అంటున్నాను. ఒక లేమెన్ లాగా వాడు దొంగతనం చేశాడు కాబట్టి నేను కూడా దొంగలాగా ప్రవర్తిస్తానని మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే గనక మీరు యూనిఫార్మ్ వేసుకున్న పర్సన్స్ అని చెప్పి నేను చెప్తున్నాను.